తను మీ రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు. మీ కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి? మీ డాడీ ఇక్కడ గాయం చేశాడమ్మా. అది మానటానికి చాలా కాలం పడుతుంది. మీ డాడీకి జయంతికి మధ్య ప్రేమ పుట్టించి వాళ్ళ పెళ్లి చేయాలనే ఆలోచన వరకు బాగుంది. టేస్ట్ చేయాల్సింది మీరు కాదు, ఇంకెవరు? వావ్ ఇది నువ్వు చేసిన కూరలా లేదు, మీ అమ్మ చేసిన కూరలా ఉంది. అచ్చుగుద్దినట్టు మీ అమ్మ చేసిన కూరే అదే టేస్ట్ అనుకో. చేసింది కూడా అచ్చుగుద్దినట్టు అమ్మలా ఉండే ఇదిగో జయంతి గారే. మీరా? అయ్యయ్యో, కూర్చోండి కూర్చోండి. భోజనం ముందు నుంచి అలా లేవకూడదు. అందుకే మీరు కూర్చుని డాడీ కంపెనీ ఇవ్వండి మేడం. నేను చెప్పానా మీరు కూర అద్దరు కొట్టేస్తారని? చూడండి, మా డాడీ మీకు సూపర్ అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. కూర్చోండి 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 డాడీ. మీరెక్కడేంటి మేడం? నేనే రమ్మన్నాను డాడీ. చీర కట్టుకోవడం వచ్చింది కదా, వంట చేయడం కూడా నేర్చుకుంటాను అంటే సరే అన్నాను. నేర్పించాను. చాలా బాగా చేశారు కదా మేడం? చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగుంది. అమ్మ చందు, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. నేను వస్తానుండండి. వంట నేర్చుకున్నారు కదా డాడీ, ఫీజు కింద మిమ్మల్ని కార్లో తీసుకెళ్తున్నారు. అంతే కదా జయంతి గారు? నువ్వు ఎలా అనుకుంటే అలాగే. వెళ్దాం పదండి. దేవుడా, వాళ్ళ అభిరుచులు కలిసాయి. జయంతి గారు చేసిన వంట రుచి నచ్చింది. ఆలస్యం చేయకుండా వాళ్ళ జీవితాంతం కలిసి ప్రయాణం చేసేలా చేయి స్వామి. ఏమైనా మాట్లాడొచ్చు కదా. మరీ ఇంత డీసెంట్ అయితే ఎలా? పలకరించినా మాట్లాడతాడో లేదో. పొరపాటున పేరు కృష్ణ అని పెట్టుకున్నాడు. ఏ బుద్ధుడు అని పెట్టుకోవాల్సిందే. అసలు ఈ చందు నానాలి, తను అనవసరంగా నన్నిరికించింది. తనతో కలిసి జర్నీ చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడితే ఏమనుకుంటుందో, మాట్లాడకపోతే ఏమనుకుంటుందో. ఎంతైనా బాస్ కదా. మేడం అమ్మయ్యా, మొత్తానికి నోరు తెరిచారు. నాకు పక్కన ఎవరైనా ఉండి మాట్లాడకుండా ఉంటే చాలా బోరింగ్ గా ఉంటుందండి. ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడలేదు. ఏదో అనుపోయారు కదా, చెప్పండి. అదే ఆ వంటలు ఎక్కడ నేర్చుకున్నారని అడుగుదాం అనుకున్నాను. మీకు నచ్చిందా? నచ్చిందా అంటే నచ్చింది. అంటే ఏదో నేను మీకు బాస్ని అని నచ్చలేదు అంటే బాగుండదు అని చెప్పకండి. నచ్చలేదు అంటే లేదని చెప్పేసేయండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.
నిజమైన క్రిటిక్ ఎప్పుడు నిర్మోహమాటంగా తన మనసులో ఉంది చెప్తాడు. అప్పుడే కదా అవతలి వాళ్ళు తమ తప్పుల్ని సరిదిద్దుకునే ఛాన్స్ దొరికేది. సరిదిద్దుకునేంత తప్పులు మీరేం చేయలేదులేండి. నిజంగా వంట చాలా బాగుంది. రియల్లీ? ఒక రకంగా చెప్పాలంటే సూర్యని మరిపించారు. థ్యాంక్ యూ చందు. ఆ? చందుకి థ్యాంక్సా? అదేంటండి? ఎందుకంటే నాకు అసలు ఆ వంటలు నేర్పించింది తనే కాబట్టి. నాకు గరిట పట్టుకోవడం కూడా రాదండి. ఇంట్లో వంట మనిషి పెట్టింది తినడం, పారిపోవడం తప్ప ఒక్కసారి కూడా కిచెన్ లోకి వెళ్ళిందే లేదు. మరి మీకెందుకు వంటలు నేర్చుకోవాలనిపించింది? ఎందుకంటే కొత్త విషయం ఏదైనా ఉంది అంటే అది నేర్చుకోవడం నా హాబీ. ఇన్నాళ్ళు అవకాశం రాలేదు, ఇప్పుడు దొరికింది, నేర్చుకున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మనం చేసిన పనిని ఎవరైనా మెచ్చుకుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. అందులోనూ వంటని అందరూ బాగుంది అని మెచ్చుకొని తింటుంటే చేసిన వాళ్ళకి ఆ తృప్తే వేరుగా ఉంటుంది. మీరొక కార్పొరేట్ సంస్థకి చైర్మన్ గా ఆలోచించడం లేదు, మరి ఒక మామూలు ఆడపిల్లలా ఆలోచిస్తున్నారు. నేను ఆడపిల్లనే కదండి. సూర్య గారి గురించి ఇంకా చెప్పండి. ఆ, ఎందుకు? ఎందుకంటే ఏముంది, మీ ఇద్దరు చాలా మంచి పేరని అర్చనక్క చెప్పింది. ఓ, మీకు నచ్చిన వంటలు చెయ్యటమే కాదు, మీకు నచ్చినవి అన్ని తనే దగ్గరుండి చూసుకునేదని కూడా చెప్పింది. అందుకే సూర్య గారి గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తోంది. తెలుసుకొని ఏం చేస్తారు? ఓ మంచి నవల చదివి ఏం చేస్తారో అంటే ఏం చెప్తాం? అలాగే ఓ మంచి ప్రేమ కావ్యం విని ఏం చేస్తారు అంటే ఏం చెప్పగలుగుతాం? ఇది అంతే. ఓ మనిషి గురించి మరో మనిషి తెలుసుకోవటం తప్పు కాదు కదా. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఓ ఐఎమ్ సారీ, మాటల్లో పడి ఆఫీస్ దాటి వచ్చేసాం కదా. ఉండండి, కారు వెనక్కి తిప్పుతాను. వద్దండి, నేను దిగుతాను. ఎందుకండి? మీరు వచ్చేది ఆఫీస్కే కదా. అంటే నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి, అనుకోకుండా ఇక్కడికి వచ్చేసాం. మీరు వెళ్ళండి, నేను ఆ పని చూసుకొని ఆఫీస్కి వస్తాను. పర్మిషన్ గురించి కమిషనర్ గారితో మాట్లాడాలి. అలాగే. బాయ్ మేడం. ఓకే బాయ్. వీరయ్య, కమిషనర్ గారిని కలవాలి. సారున్నారా? ఉన్నారు సార్, మీరు రండి. జయంతి మేడం గారు ముందే ఫోన్ చేసి చెప్పారు, మీరు రాగానే పంపించమని చెప్పారు. రండి సార్. ఏంటే ఇది? నేనొచ్చి గంట అయింది. కమిషనర్ గారిని కలవాలంటే సార్ చాలా బిజీ,
2-3 గంటల దాకా ఎవరిని కలవరు అని చెప్పావు. ఇప్పుడు ఈయన రాగానే వెంట పెట్టుకుని లోపలికి తీసుకెళ్తున్నావేంటి? అంటే ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? సార్ ఎందుకలా అరుస్తున్నారు? మీరు రాగానే పంపించమని కమిషనర్ గారే చెప్పారు. ఆయన మాట వినాలా, మీ మాట వినాలా? మీరేమి వాళ్ళ తరపున పనిచేయట్లేదు, ప్రభుత్వం తరపున పనిచేస్తున్నారు. ముందొచ్చిన వాళ్ళని ముందే పంపించాలి, వెనకొచ్చిన వాళ్ళని వెనకే కూర్చోబెట్టాలి. అలా కుదరదు సార్. ఏది ముఖ్యమో ఎవరు ముఖ్యమో మా సారుకు తెలుసు. మిమ్మల్ని పిలిచేంత వరకు వెయిట్ చేయండి. ఆ అవసరం నాకు లేదు, నేనే లోపలికి వెళ్తాను. ఏంటండి మీ దౌర్జన్యం? వెళ్ళటానికి కుదరదు. మీరు గొడవ చేశారంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది. కూర్చోండి. వీరయ్య, ఆయనతో గొడవ ఎందుకు? నేను వెయిట్ చేస్తాను. ముందు సార్ని లోపలికి పంపించు. సరే వెళ్ళండి. ఆఫీస్లో ఇలా అరిస్తే పనులు జరగవు. వెళ్ళండి. ఏం అవసరం లేదయ్యా, ఎవరి దయాదాక్షిణ్యాల మీద నేను బ్రతకట్లేదు. కమిషనర్ గారిని కలవాలని గోల గోల చేశారు కదా. ఇప్పుడు అవసరం లేదయ్యా. ఆయన గారు దయదలిచి పంపిస్తే వెళ్ళి నా పని పూర్తి చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కమిషనర్ గారే నన్ను డైరెక్ట్ గా పిలిపించుకునేలా చేసుకోగలను. సార్, ఆయన ఎవరో మెంటల్ కేసులా ఉన్నారు. మాకు రోజు ఇలాంటి వాళ్ళు దొరుకుతూనే ఉంటారు. మీరు వెళ్ళండి. క్లయింట్స్ ని డీల్ చేయటం నిజంగా మీ తర్వాతేనండి. మాటల్లో పెట్టి అంత పెద్ద డీల్ ఓకే చేయించారు. మీరు నాతోనే ఉంటే ఎక్కడికెళ్ళినా సక్సెస్ నా వెంటే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే కృష్ణ గారు, నేను బయలుదేరుతాను. ఓకే మేడం.
చందు అమ్మ చందు చందు అమ్మ చందు కృష్ణ గారు ఏమి చందు చందుకేమైంది చందు చందు అమ్మ చందు అమ్మ చందు అమ్మ చందు అమ్మ చందు అమ్మ చందు 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 ఏమైందమ్మా నీకు చందు ఎలా ఉంది డాడీ మీ దగ్గర నిజం దాచాను డాడీ నేను ఇక బతకను డాడీ చందు అవును డాడీ అమ్మ చందు నాకు బ్రెయిన్ ట్యూమర్ డాడీ తొందరలోనే నేను చావబోతున్నాను చందు ఏంటి నువ్వు అనేది అవును మేడం ఇది నిజం అలా అనకూడదు చందు డాడీ నా ఆఖరి కోరిక తీరుస్తారా డాడీ చందు అలా మాట్లాడుకోమ్మా అవును డాడీ ప్లీజ్ మేడం మీరు మా డాడీని పెళ్లి చేసుకుంటారా చందు ఏంటమ్మా మాటలు ప్లీజ్ డాడీ నాకు మీ పెళ్లి చూడాలని కోరికొక్కటే మిగిలిపోయింది డాడీ నేను తృప్తిగా పోవాలంటే నాకు మాట ఇవ్వండి ఇదే నా ఆఖరి కోరిక డాడీ ప్లీజ్ చందు ప్లీజ్ ప్లీజ్ డాడీ ఆలోచించకండి డాడీ నేను పోయాక ఎలాగో చితి మంటల్లో కలిసిపోవాల్సిందేగా అందుకే నేనే అగ్నిహోత్రం అనుకొని నా చుట్టూ 7 అడుగులు తిరగండి డాడీ ప్లీజ్ డాడీ అమ్మ చందు ప్లీజ్ డాడీ నా మాట కాదనకండి డాడీ చందు ప్లీజ్ అమ్మా ప్లీజ్
ప్లీజ్ డాడీ